బ్లూ ఫేస్ ప్యారట్ ఫించ్ వచ్చిన 20 days దగ్గర నుంచే ఎగ్స్ పెట్టడం స్టార్ట్ అయింది. అల్బినో క్రస్టెడ్ బెంగాలీ ఫించెస్ ఇవి నేను ఫాస్టర్ పేరు కింద తీసుకొచ్చాను. చూద్దాం అట్లుంది. ఈ బ్లూ గ్లోడియన్తోనే పెద్ద తలనొప్పి అయిపోయింది. ఎందుకంటే పద్దాగా ఏదో ఒక లూజ్ మోషన్స్ వస్తుంది బ్లూ గ్లోడియన్కి. మిగతా గ్రీన్ బాగానే ఉంది. పోయినసారి వీడియో పెట్టాను. మన దగ్గర 16 రకాల ఫించెస్ ఉన్నాయి. నార్మల్ ఫించెస్ కానీ ఎక్సోటిక్ ఫించెస్ కానీ. అందులో ఇది బ్లూ ఫేస్ ప్యారట్ ఫించి, రెడ్ ఫేస్ ప్యారట్ ఫించి. నేను రూమ్లో పెంచుకోవటం వల్ల నాకు స్పేస్ తక్కువ. అందుకే కేజీలో 2 పేర్లు 3 పేర్లు వేసి పెంచుకుంటా ఉంటాను. ఇందులో ఏమైందంటే బ్లూ ఫేస్ ప్యారట్ ఫించి వచ్చిన 20 days దగ్గర నుంచే ఎగ్స్ పెట్టడం స్టార్ట్ అయింది. వీటికి ఏమైందంటే నెస్టింగ్ మెటీరియల్ తక్కువ అవడం వల్ల రెడ్ ఫేస్ ప్యారట్ ఫించి దగ్గర ఉన్న నెస్టింగ్ మెటీరియల్ మొత్తం లాక్కొచ్చి ఇది పెట్టుకుంది. ఇవాళ చూస్తే ఒక 2 eggs ఉన్నాయి. 10 days ముందు 7 days ముందు ఒక ఎగ్ పెట్టి ఆపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు ఇవి నేను చూసిన దాన్ని బట్టి మనం మొదటిసారి ఇవి తీసుకురావటం ఎక్సోటిక్ ఫించెస్లో బ్లూ ఫేస్ ప్యారట్ ఫించి, రెడ్ ఫేస్ ప్యారట్ ఫించి మొదటిసారి తీసుకురావడం వల్ల ఒకసారి బ్రీడింగ్ చేపియాలనే ఉద్దేశంతో ఇవి పెట్టుకున్నాను. రాగానే సక్సెస్ఫుల్ బ్రీడింగ్ చేసినాయి. ఆ రెడ్ ఫేస్ కూడా మంచి బ్రీడింగ్కి వచ్చేస్తుంది. ఎందుకంటే మీటింగ్ అవుతున్నాయి. ఇవి కూడా త్వరలోనే బ్రీడింగ్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే వీటికి ఫుడ్ అనేది బాగా మనం ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టాల్సి వస్తుంది వీటికి. ఇది నా ఫేవరెట్ ఫించి. ఇది జావాలో మన దగ్గర ఒక 2-3 కలర్లు ఉంటాయి. అందులో వైట్ బాగా ఇష్టం. అందుకే వైట్ నా దగ్గర ఎప్పుడు ఉంచుకుంటాను. ఎప్పుడు సేలుకి తీసుకొచ్చినా సరే వైట్ అనే 2 పేర్లు 3 పేర్లు నా దగ్గర ఉంచుకొని ఒకసారి 2 సార్లు బ్రీడింగ్ చేయగానే ఇచ్చేస్తూ ఉంటాను. ఎవరైనా అడుగుతూ ఉంటారు బ్రీడింగ్ పేర్లు కావాలని, అలాంటప్పుడు నాదే ఇచ్చేస్తూ ఉంటాను. అందులో ఇట్లా 3 పేర్లు ఒకే కేజీలో వేసాను. ఎందుకంటే చెప్పాను స్పేస్ తక్కువ అండి మనది. నేను పెంచుకునేది రూమ్లో. మన ఇంటికాడ ఎవరి మొత్తం తీసేసిన తర్వాత ఒక రూమ్లో పెంచుకుంటున్నాను ఇప్పుడు. ఇలా ఇవి కూడా ఇక బ్రీడింగ్ చేసినాయి. ఎవరైనా అడగానే మళ్ళీ ఇక రొటీన్ కానండి. ఎవరో కూడా అడుగుతారు బ్రీడింగ్ పేర్లు కావాలని చెప్పి ఇక అప్పుడు తీసేయటమే వీటిని. కాకపోతే 3 పేర్లో ఏ పేరు బ్రీడింగ్ చేసిందని తెలియదు. వీటిని పర్టికులర్ చూసుకోవాలి. ఒక అరగంట వీటి దగ్గర కూర్చుంటే కానీ అర్థం కాదు ఇప్పుడు ఏ పేరు బ్రీడింగ్ చేసింది అనేది. మంచి ఎగ్స్ పెడతాయండి ఇవి కూడా. 4 నుంచి 8, 9 ఎగ్స్ కూడా పెడతా ఉంటాయి. జావా ఫించెస్ అన్ని ఫించెస్లోకెల్లా జావా ఫించెస్కి కాల్షియం అనేది ఎక్కువ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఎగ్స్ కూడా చాలా ఎక్కువ పెడతా ఉండిద్ది. నెక్స్ట్ స్టార్ ఫించ్ అండి. ఈ స్టార్ ఫించ్ ఇంతవరకు మన దగ్గర బ్రీడింగ్ ఏం చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఇవి నేను కొత్తగా తీసుకొచ్చినాయి. అంతకుముందు ఉన్నవి సేల్ చేశాను. సేల్ చేసిన తర్వాత ఏం చేశానంటే స్టార్ ఫించ్లో 2 రకాలు తీసుకొచ్చాను. ఒకటి ఎల్లో ఫేస్, ఒకటి ఆరెంజ్ ఫేస్. ఎల్లో ఫేస్ ఒకసారి వచ్చి వైజాగ్ నుంచి ఆయన ఒక 6 పేర్లు ఎత్తుకెళ్ళిపోయారు. ఇక ఆరెంజ్ ఫేస్లో ఒక 2 పేర్స్ నేను బ్రీడింగ్ పెట్టాను. ఇప్పుడే మెటీరియల్ అంతా లోనకి తీసుకెళ్తాను. ఇంకా ఎగ్స్ స్టార్ట్ చేస్తాయి అనుకుంటున్నాను. ఇంకా 10 daysలో ఏమో ఇవి కూడా ఎగ్స్ మీదకి వచ్చేస్తాయి. బాగా మంచి పేర్స్ అండి ఈ స్టార్ ఫించ్ అనేవి. స్టార్ ఫించ్కి చాలా హార్డ్గా ఉంటాయి. పెద్దగా వీటికి కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చి ఔల్ ఫించెస్ మన దగ్గర 2 సంవత్సరాల నుంచి ఉన్నాయి. వీటి చిక్స్ పుడతా ఉంటాయి. చిక్స్ సేల్ చేస్తాను. ఎవరైనా బ్రీడింగ్ పేర్లే కావాలంటారు అప్పుడు నా ఓన్ బ్రీడింగ్ పేర్లు ఇస్తాను. అట్లానే ఒక చాలా నుంచి మన దగ్గర రొటేట్ అని ఉన్న పేర్లు ఇవి కూడా మళ్ళీ ఇంకోసారి ఎగ్స్ పెట్టేస్తాయి. బాగా తీస్తాయండి ఇవి. ఒక్కోటి నా దగ్గర ఒక 4-5 చిక్స్ కూడా తీసినవి ఉన్నాయి. 5 చిక్స్ తీసినాయండి ఒక్కోసారి. అంత బాగా ఉన్నాయి ఇవి ఔల్ ఫించెస్. చూడటానికి నార్మల్గా ఉన్నా కూడా మంచి యాక్టివ్ ఫించెస్. ఇవి కూడా ఎక్సోటిక్ ఫించ్ కిందే వస్తాయి. అందుకే మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి ప్రస్తుతానికంటే. మన దగ్గర అన్ని ఫించెస్ ఉండాలి. ఒక 40-50 రకాలైనా అని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నీ ఇదివరకు కాక్టైలు కానీ అన్నీ బ్రీడింగ్ చేపించి సూపుట్టి ఇంకా ఫించెస్ కూడా అన్నీ స్టార్ట్ చేద్దాం అంటే ఒక రొటీన్ తీసుకొద్దాం, బ్రీడింగ్ చేపిద్దాం, తర్వాత ఇచ్చేద్దాం అనే ఉద్దేశంలో ఉన్నాను. అలా ఇవి కూడా చెప్పాను కదా మంచి బ్రీడింగ్ చేస్తాయి ఇవి కూడా 4 నుంచి 6 నా దగ్గర అయితే లాస్ట్గా 6 ఎగ్స్ పెట్టినాయి. 4 నుంచి 5 చిక్స్ అయితే తీసినాయి నా దగ్గర. బాగుంటాయండి ఔల్ ఫించెస్ కూడా. నెక్స్ట్ డైమండ్ ఫర్టైల్ అండ్ చెర్రీ ఫించ్ 2 ఒక దాంట్లో వేసాను. పొద్దున్నే లేకుండానే వీటి వాయిస్ వినడానికి మాత్రం భలే ఉంటాయి. డైమండ్ ఫర్టైల్ వాయిస్ అసలు ఎక్సలెంట్గా ఉండిద్దండి. ఎవరైనా ఫించెస్లో ఎవరు ఉండుంటే ఒకసారి వినుంటారు. అసలు భలే ఉండిద్ది. వీటి వాయిస్ వినడానికి పొద్దున్నే లేచి వస్తాను. అసలు మనం లైట్ ఆన్ చేయగానే కీ అని సౌండ్ చేసుకుంటే ఫించెస్లో బెస్ట్ సౌండ్ వీటిది అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత లాంగ్ టైల్ ఫించెస్ నేను ఒక 16 పేర్లు తీసుకొచ్చాను పోయిన మంత్. అన్నీ సేల్ చేశాను. ఒక 2 పేర్లు బ్రీడింగ్ పెట్టినాను. ఇవి కూడా సక్సెస్ఫుల్లీ బ్రీడింగ్ చేసినాయి. నార్మల్ ఫించెస్కి వీటికి తేడా ఇదే. బాడీస్ కూడా కొద్దిగా హెవీగా ఉంటాయి. టెయిల్లో మాత్రం పూర్తి విరుద్ధంగా ఉండిద్ది. నార్మల్ అల్బినో క్రస్టెడ్ బెంగాలీ ఫించెస్ ఇవి నేను ఫాస్టర్ పేరు కింద తీసుకొచ్చాను. చూద్దాం వీటిని కూడా అని. అంటే గ్లోడియన్ ఫించెస్ కానీ ఎక్సోటిక్ ఫించెస్ కానీ వీటి కింద వేసి మనం చిక్స్ని తీసుకోవచ్చు.
సొసైటీ ఫించెస్లో ఏదైనా సరే చిక్స్ని బాగా పెంచిద్ది అంటే మాత్రం అది బెంగాలీ ఫించెస్. పెద్ద పెద్ద బిడర్లు కూడా ఏం చేస్తారంటే ఎక్సోటిక్ ఫించెస్ ఎగ్స్ తీసుకొచ్చి బెంగాలీ ఫించెస్ కింద పెడతా ఉంటారు. పిల్లల్ని బాగా అది 7 పిల్లలైన కానీ 6 పిల్లలు కానీ ఎన్ని పిల్లలైనా సరే బాగా ఫుడ్ పెట్టి బాగా పెంచుతూ ఉండిద్ది. మన దగ్గర రాగానే ఆల్రెడీ 1 టైము క్లచ్ తీసింది. కాకపోతే ఎగ్స్ ఏమైందంటే ఇవి సరిగా కూర్చోవటం తెలియక లేకపోతే ఏ విషయం అయ్యి ఎగ్స్ పగిలిపోయినాయి, తీసేశాను. నార్మల్ ఫీడింగ్ ఇస్తున్నాను. నార్మల్ ఫీడ్ ఇస్తా చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఎగ్స్ పెట్టడం స్టార్ట్ అయింది. నార్మల్ ఫించెస్తో కలిపి వీటిని ఈజీగా పెంచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అవేరీలో పెంచేప్పుడు ఏ ఎగ్స్ అయినా నాయే అని చెప్పి కూర్చుంటా ఉండిద్ది ఇది. అందుకని చెప్పి వీటిని కేజీలో పెంచుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడతా ఉంటారు. తర్వాత ఎల్లో గ్లోడింగ్ మన దగ్గర ఇప్పుడే మేటింగ్ అవుతుంది. ఎగ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని బెంగాలీ కింద వేసుకోవాలి. అంటే మన దగ్గర 3 years నుంచి ట్రై చేశాను కానీ ఏమవుతుందంటే చిక్స్ వస్తున్నాయి. బెంగాలీ కింద వేసుకున్న తర్వాత చిక్స్ వస్తున్నాయి. చిక్స్ కూడా 4-5 రోజులు ఉంటున్నాయి కానీ తర్వాత ఉండట్లేదు. ఏమవుతుందంటే బెంగాలీ ఫించెస్కి కుదరతిలోనే వాటికి ఒక వైరస్ ఉంది. ఆ వైరస్ ఈ ఫించెస్కి రావడం వల్ల ఏమవుతుందంటే ఆ చిక్స్ చనిపోతున్నాయి. అందుకని చెప్పి ఇక మెడిసిన్ యూజ్ చేయాలి. ఆ మెడిసిన్ కూడా కాస్ట్లీ కొద్దిగా తెప్పిద్దామని ఆలోచనలో ఉన్నాను. అంటే ఒక్క మెడిసిన్ వచ్చేసరికి 4,000-5,000 అట్లా ఉంది. ఈ బ్లూ గ్లోడ్ ఎంతోనే పెద్ద తలనొప్పి అయిపోయింది. ఎందుకంటే పద్దాగా ఏదో ఒక లూజ్ మోషన్స్ వస్తుంది బ్లూ గ్లోడ్కి. మిగతా గ్రీన్ బాగానే ఉంది, ఎల్లో బాగానే ఉంది, వీటికి మాత్రం చాలా ప్రాబ్లం అయింది. ఇలా మన దగ్గర ఉన్న 12-13 రకాల ఫించెస్లో బాగానే బ్రీడింగ్ అవుతుంది. ప్రస్తుతానికి మంచి ఎగ్స్ మీద ఉన్నాయి.